శిల్పకారుడు కళాత్మక అభిరుచి, కళపైన ఆసక్తి, కళపై అభిమానము ఏవైనా కారణాలు ఉండొచ్చు. ఈ కారణాలతో ఆ మహాశిల్పి శిల్పాన్ని తన మనో ఆకాశంలో అంటే ఆ మనో ఆకాశం చాలా సూక్ష్మమైనది. ముందుగా ఆ శిల్పకారుని మనో ఆకాశంలో ఆ శిల్పం, చెక్కబోయే శిల్పం చాలా స్పష్టంగా ఆ శిల్పికి కనిపిస్తుంది. మొదటి చెప్పింది కారణ శరీరం అని భావించండి. ఇప్పుడు మనో ఆకాశంలో సూక్ష్మమైనదిగా శిల్పం స్పష్టంగా శిల్పకారుని కనిపిస్తుంది కదా. శిల్పాన్ని చెక్కకముందే ఏ శిల్పము తన భావనలో ఉందో అది సూక్ష్మ శరీరంగా భావించండి. ఎందుకంటే తన మనో ఆకాశంలో సూక్ష్మంగా అది స్పష్టంగా ఏ శిల్పాన్ని తను చెక్కాలనుకుంటున్నాడో అది అతనికి స్పష్టంగా కనిపిస్తుంది. అది సూక్ష్మ శరీరంగా భావించండి. ముందు నేను చెప్పింది కారణ శరీరంగా భావించండి. ఆ తరువాత స్థూలమైన శిల చూసి అవసరం లేని శిలను చెక్కి బయటపడేస్తే తన మనోశిల్పం బయటికి వస్తుంది. అదే స్థూలంగా కనిపిస్తున్న శిల్పం, దానిని స్థూల దేహంగా, స్థూల శరీరంగా భావన చేయండి. ఇలా నేను కారణ శరీర్, సూక్ష్మ శరీర్, స్థూల శరీర్లను భావన చేయమని చెప్పాను. వీటిని మీరు ఇలా అర్థం చేసుకోవాలి. ప్రతి శిల్పం శిల కావచ్చు, ప్రతి శిల శిల్పం కాదు. శిల్పంలో శిల ఉంది, అంతేగాని శిల అంతటా ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి.